ఫైనల్‌గా హైకోర్ట్ అనేది ఇన్వాల్వ్ అయింది. హైకోర్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యే ముందుకి మనకి మొత్తం సీనే మారిపోయింది. సో, మెరిట్ లిస్ట్ అనేది డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి రిలీజ్ చేయాలి. ఆ వెబ్‌సైట్‌లో అదైతే 10 డేస్ అనేది పెట్టాలి. సో, మెరిట్ లిస్ట్ అనేది 10 డేస్ పెట్టిన తర్వాత అబ్జెక్షన్స్ అనేది తీసుకోవాలి క్యాండిడేట్స్ దగ్గర నుంచి అనేది హైకోర్టు నెక్స్ట్ హియరింగ్ అనేది సెప్టెంబర్ 1కి వాయిదా వేసిందంట హైకోర్టు. సో, మనకి లాస్ట్ 2, 3 డేస్‌గా ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి అసలు ఈ న్యూస్ పేపర్ నుంచే స్టార్ట్ అయిందండి. ఏవైతే మన సో కాల్డ్ మెయిన్ న్యూస్ పేపర్స్ అనుకుంటున్నామో అక్కడే స్టార్ట్ అయింది. వాళ్ళే రాసారు. ఏమని రాసారు? మీకు ఈసారి మెరిట్ లిస్టు లేకుండా డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తామని జెప్పేసి, ఈసారి కొత్త పద్ధతి అని జెప్పేసి ఆర్టికల్స్ రాసేశారు. నేరుగా అయితే సెలక్షన్ లిస్ట్ అనౌన్స్ చేసేస్తారు. మీకు మొబైల్ ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చేస్తాయి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళైతే డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చేయాలని చెప్పి రాశారు. సో, దానివల్ల అనేది కన్‌ఫ్యూజన్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. సో, ఈ కన్‌ఫ్యూజన్ అనేది మెయిన్ మీడియాస్‌కి ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా! సో, వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకనే వాళ్ళు అలా రాస్తారా చెప్పండి? సో, ఇప్పుడైతే చాలా మెయిన్ యూట్యూబ్‌లో మనం చూస్తున్నాం కదా! చాలా ఛానెల్స్ అయితే దీన్ని అపోజ్ చేసాయి. స్టూడెంట్స్ అయితే దీన్ని అపోజ్ చేశారు. మాకు మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది చాలా అన్‌ఫెయిరు. ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. చాలా డౌట్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. అసలు ఇది నిజంగా అయితే జనాలనేది అపోజ్ చేయడం వల్ల సో, ఇవాళ మళ్ళా ఒక ఆర్టికల్ వచ్చింది. సో కాల్డ్ ఏదైతే న్యూస్ పేపర్ సో కాల్డ్ చెప్పానో, రాసాయో అంతకుముందు డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్టు వచ్చేస్తదని చెప్పి, వాళ్ళు ఇవాళ రాసారు. ఏమని రాసారు? లేదు, లేదు, లేదు మెరిట్ లిస్టే ముందొస్తది. దాని తర్వాతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ ప్రాసెస్ ఉంటదని చెప్పి రాసారు. ఏమని రాసారు? మెయిన్ ఇంకోటేంటంటే అపోజ్ చేస్తున్నారు ఆస్పిరెంట్స్ ఎక్కువ. మెరిట్ లిస్ట్ ఇవ్వకన్నా సెలక్ట్ లిస్ట్ ఇవ్వడం వల్ల అనేది రాసారు. జనాలకి నేనే మన ఛానల్‌లో ఒక వీడియో చేశాను. లిస్ట్ ఇచ్చేస్తే మాత్రం చాలా డౌట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఏదో జరుగుతుందనేది ఫీలింగ్ వచ్చేస్తదండి. ఒకవేళ మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండొచ్చు. కానీ ఏదో లోపల ఏదో జరుగుతుందనే ఫీలింగ్ ఎందుకంత తొందర? సపోజ్ 2, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు డీఎస్‌కి. వాళ్ళకి లేని తొందర మీకెందుకండి? సో, ఇప్పుడు దాదాపు సరే ఇంకో 1 వీక్ తీసుకోండి. ట్రాన్స్‌పరెంట్‌గా ఇవ్వండి. ఫస్ట్ అయితే మెరిట్ లిస్ట్ ఇవ్వండి. తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వండి. ప్రాబ్లమ్ లేదు. అలా ఏకన్నా చేస్తే మాత్రం ప్రాబ్లమ్. సో, ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారనుకోండి. మన కట్ ఆఫ్ ఏంటి? మన ర్యాంక్ ఎంత? అనేది తెలియకన్నా ఒక అయోమయంలో వెళ్ళిపోతాం. అసలు నాకొచ్చిన మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ సో, అంటే ఒక మార్క్స్ అనుకోండి. సపోజ్ 80 వచ్చినా కూడా రాలేదనుకోండి. వాళ్ళకి సపోజ్ 80 మార్క్స్ వచ్చాయి. వాళ్ళంతా హోప్‌ఫుల్‌గా ఉంటారు. మాకొస్తది కట్ ఆఫ్‌లో మేము ఉంటాం ర్యాంక్ వస్తదని. వాళ్ళకి సపోజ్ ఇప్పుడు 80 మార్క్స్ వచ్చారు. డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది. సో, 80 మార్క్స్ వచ్చిన రాలేదంటే ఏంటది? అసలు వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. 85 అలా వచ్చాయనుకోండి. వాళ్ళకి రాలేదు. సెలక్షన్ లిస్ట్‌లో వాళ్ళ పేరు లేదు. అసలు ఈ కట్ ఆఫ్ ఏంటి? మా మా పేరు ఎందుకు రాలేదు? ర్యాంక్ ఏంటి? ఆ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఏంటనేది తెలియకనే అయోమయంకి వెళ్ళిపోతారు కదా! స్టూడెంట్స్‌కి అయితే ఏం తొందర లేదండి. సో, మీరైతే క్లియర్‌గా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయండి. ఫస్ట్ అయితే సో అండ్ సో డేటు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాము. ఇన్ని డేస్ అనేది అబ్జెక్షన్‌కి అనేది టైమ్ ఇస్తాము. మీరు అబ్జెక్షన్ ఏమన్నా ఉంటే మెరిట్ లిస్ట్‌లో గానీ, కట్ ఆఫ్ లిస్ట్‌లో గానీ ఏదైనా ఉంటే మీరు రైజ్ చేయండి. తర్వాత మేము సెలక్షన్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తాము. సో, సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మేము పిలుస్తామనేది క్లియర్‌గా ఒక ప్రెస్ నోట్ అనేది అక్కడ వెబ్‌సైట్‌లో అనేది రిలీజ్ చేస్తే ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు కదా! వాళ్ళేం రాస్తున్నారు? మీరు ఫేక్ న్యూస్‌ని నమ్మకండి అంటారు. ఎవరు ఫేక్ న్యూస్? మెయిన్ న్యూస్ పేపర్‌లోనే వచ్చింది. వాళ్ళు కన్నీరు చెప్పారని చెప్పి రాసారు. అది ఫేక్ న్యూస్ అంటే ఏది నమ్మాలి? సపోజ్ యూట్యూబ్‌లో ఎవరికన్నా అసలు వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ నాలెడ్జ్‌లో వాళ్ళకు అంటే వాళ్ళ సోర్సెస్ ఉంటాయి. సోర్సెస్ అంటే ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్‌లో వచ్చింది. ఆర్టికల్ బట్టి ఎవరికి వాళ్ళు ఒక ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారండి. ఇప్పుడు నేను న్యూస్ పేపర్‌లో చూసాను ఒక ఆర్టికల్‌ని. నాకు నచ్చినట్టు నేను ఇంటర్ప్రిటేషన్ చేస్తాను. ఇలా ఉండొచ్చు అనేది. సో, నేను ఫస్ట్ అయితే రైజ్ చేశానండి. ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ వస్తదన్నప్పుడే నేను మన ఛానెల్‌లో ఒక డౌట్ అనేది క్రియేట్ చేశాను. మీరు కావాలంటే చూసుకోండి. ఎందుకంటే అలా చేయడం వల్ల అయితే ఏదో సంథింగ్ జరుగుతుంది అనే డౌట్ అనేది క్రియేట్ అవుతుంది ఆస్పిరెంట్స్‌లో. క్రియేట్ అవుతది. ట్రాన్స్‌పరెంట్‌గా లేదనిపిస్తది. మీ ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వేస్టా? దీనికోసమా అనిపిస్తది. పాపం డీఎస్సీ కోసమే ప్రిపేర్ అవుతా ఉంటారండి. వాళ్ళు వేరే జాబ్స్ కూడా చేయకుండా ఉంటారు. సో, పాపం అలాంటి వాళ్ళకైతే వాళ్ళ పరిస్థితి ఒకసారి చూసుకోండి. సో, ఎంత ఇదిగా ఉంటదో ఒకసారి రోజుకి అంటే యూట్యూబ్‌లో కొన్ని అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. న్యూస్‌లో ఒక పక్క ఏందో ఈరోజు నైటే వచ్చేస్తదంటారు. సో, మనకిప్పుడైతే ఒక క్లారిటీ అండి. ఇవాళ నైట్ వరకైతే మధ్యాహ్నం వరకైతే టెట్ స్కోర్‌లో ఎవరికైనా మోడిఫికేషన్ ఉంటే మీరు అప్డేట్ చేసుకునేదానికి టైం ఇచ్చారు.
సో దీని తర్వాత అయితే మనకి మ్యాక్సిమం 2 డేస్‌లో రేపు గాని, ఎల్లుండి గాని అయితే మెరిట్ లిస్ట్ అనేది పెట్టేదానికైతే స్కోప్ ఉండొచ్చు నేను అనుకుంటున్నా. అది టైం తీసుకున్నా పర్లేదండి. దాంట్లో ఏమి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మళ్ళీ ఆ కోర్ట్‌లోకి వెళ్ళి దీని గురించి మళ్ళా లాగ్ అయ్యి, సో ఈ సెలక్షన్స్ అనేది మళ్ళా కోర్ట్‌లోనే ఉండిపోయిందనుకో అలాంటి పరిస్థితి వద్దండి. సో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఇవ్వండి. గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు లీగల్‌గా ఏవేమి అంటే మీరు మెరిట్ లిస్ట్ ఇస్తున్నారు కదా! సో లీగల్‌గా ఏమేమి వస్తాయో అన్నిటిని రెక్టిఫై చేసుకోండి. సో అప్పుడే ఇవ్వండి. జనాలకైతే ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయకండండి. సో ఇది చాలామంది దాదాపు 3,00,000 పీపుల్ అండి. ఇది ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో వాళ్ళు పాపం ఇంక వేరే జాబులు చేయకుండా దీనికోసమే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక క్లారిటీ కావాలి. తర్వాత ఇంకో క్లారిటీ ఏంటంటే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి 1:1 పిలుస్తారా? లేదంటే 1:2 పిలుస్తారా? అదొక క్లారిఫై కావాలండి. సపోజ్ 1:1 పిలిచారనుకోండి. సపోజ్ మనకు 16,000 పోస్టులున్నాయి. సపోజ్ ఒక 1000 మంది డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయిపోయాయనుకోండి. అప్పుడేంటి పరిస్థితి? ఆ పోస్టులనేది క్యారీ ఫార్వర్డ్ అయితాయా? లేకంటే మళ్ళా ఆ రిమైనింగ్ నెక్స్ట్ లిస్ట్‌లో ఉన్నోళ్ళు పిలుస్తారా? అనేది ఒక క్లారిటీ కావాలి. లేదంటే 1:2 తీసుకుంటారా? క్లారిటీ కావాలి. సో, గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా ఒక ప్రెస్ నోట్‌లో రిలీజ్ చేసి కన్‌ఫ్యూజన్ అంతా ఉండదండి. జనాలు కూల్‌గా ఉంటారు. మీరు టైం తీసుకోండి. 10 డేస్ కాదు, 15 డేస్ కాదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ కోసం చాలామంది ఆస్పిరెంట్స్. ఒక 1 వీక్ వెయిట్ చేయలేరా చెప్పండి? సో, 1 వీక్ వెయిట్ చేసుకొని క్లారిటీగా ఏంటంటే ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తే వెయిట్ చేస్తారు ఆస్పిరెంట్స్. ఓకే. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది, ఇలా ఉంటది. డౌట్స్ అనేది క్రియేట్ కావు. ఈ న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ చూసే అండి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వాళ్ళకి వాళ్ళు ఎవరు న్యూస్ అయితే వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకొని ఎవరు మాట్లాడట్లేదు. న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ చూసి అంటే అవి రెఫరెన్స్ చూసుకొనే మాట్లాడుతున్నాను నేను గూడా. నాకు నచ్చినట్టు నేను మాట్లాడట్లేదు. అది మీరు గమనించాలి. సో, మీరు అలాంటి చూసుకోండి. ఇప్పుడు ఈరోజు మాట్లాడింది ఆర్టికల్స్ వచ్చాయి. సో, ఏదైతే న్యూస్ పేపర్‌లో మనకి డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ వస్తదో వాళ్ళే రాసారు. ఎందుకంటే ఆస్పిరెంట్స్‌లో చాలా నెగటివిటీ ఎళ్ళిపోయింది. ఖచ్చితంగా మెరిట్ లిస్టే రిలీజ్ చేస్తారు. సో, సెలక్షన్ లిస్ట్ అనేది తర్వాతే ఉంటదని చెప్పి వచ్చింది. సో, మనకి వార్డు సచివాలయం ఈ విధంగా అయితే డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారండి. మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పట్లో జనాలకి అది సడెన్‌గా నోటిఫికేషన్ ఇచ్చారు. సో, అప్పుడు అప్లై చేసారు యాస్పిరెంట్స్‌కి అంత క్లారిటీ లేదు. డైరెక్ట్‌గా అటెంప్ట్ చేసారు చాలామంది. కట్ ఆఫ్‌లు కూడా చాలా తగ్గిపోయాయి. వాళ్ళకి ఇంత క్వాలిఫై మార్క్స్ కూడా రాలేదు. అయినా కూడా ఇచ్చారు అప్పట్లో. కానీ ఇలా కాదు కదా! డీఎస్సీ అంటేనే ప్రిపరేషను ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతారంటారండి. సో, నేను చెప్పిన పాయింట్స్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చింటే లైక్ చేయండి ఈ వీడియోని. 10 మందికి రీచ్ అవుతది. సో, థాంక్ యూ సో మచ్ అండి.